అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. నీదరి చేరే వరమేయవా ప్రేమ 3వ భాగం. అది ఒక పెద్ద భవంతి. అందులో నుండి ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ పరిగెడుతుంది. ఆగవే అని ఒక గొంతు వినబడగానే ఆ అమ్మాయి భయంతో అక్కడే నిలబడిపోతుంది. పైన జరిగింది ఎవరితో అయినా చెప్పావో మీ అమ్మా నాన్నల్ని చంపించేస్తా. ఇప్పుడు పో ఇక్కడి నుండి. అక్కడ పనిచేసే వాళ్ళందరూ వెళ్తున్న అమ్మాయిని జాలిగా చూసి అక్కడది రోజు జరిగేదే కాబట్టి ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు. ఆవిడ కొడుకు రూంలోకి వెళ్ళి కొడుకుని నిద్ర లేపుతుంది. ఏంటిరా రఘు ఇది? కోర్టు కేసు అయ్యే వరకు కొంచెం జాగ్రత్త పడమన్నాడు కదా లాయర్. ఇంతకీ ఎవరా పిల్ల? రఘు: ఎవడికి తెలుసు, రోడ్ మీద కనిపించింది, ఎత్తుకొచ్చేసా. అరుంధతి: అది కాదురా, ఈ కేసు అయ్యే వరకు ఇలాంటి పనులు కొంచెం తగ్గించు. అప్పుడే అతని ఫోన్ మోగుతుంది. అవతల వాళ్ళు చెప్పింది విని, అరే వాళ్ళిద్దరికీ ఏం కాకూడదు, జాగ్రత్తగా వెతికి పట్టుకుని తీసుకునిరా. 4 రోజుల్లో అది నా కాళ్ళ దగ్గర ఉండాలి. అరుంధతి: ఏమైందిరా? రఘు: ఆ మధు వైజాగ్లో ఉందట, నాకది కావాలి, దాన్ని వదలను అని అక్కడున్న ఆల్కహాల్ బాటిల్ తీసి ఎదురుగా ఉన్న ఫోటో పైకి విసిరి మధు అని గట్టిగా అరుస్తాడు. ఒసేయ్ మధు, ఎంత దూరం పోతావే? తిరిగి తిరిగి మళ్ళీ నా దగ్గరికే రావాలి. అప్పుడు చూపిస్తా నీకు నేనంటే ఏంటో. నా కూతురు నా దగ్గరికి వచ్చాక చెప్తా నీ పని. నిన్ను పెళ్లి చేసుకుని నీకు నరకం చూపిస్తా. భువనేశ్వరి నిలయం చాలా హడావిడిగా ఉంది. ఫ్రెష్ అయి కిందకొచ్చిన ఆదిత్య ఏం జరుగుతుంది? సరియు: బావొస్తున్నారా అది? ఎప్పుడు? నాకెవరూ చెప్పలేదు. భువన: మాకు మార్నింగ్నే చెప్పారాది, సర్ప్రైజ్ చేద్దామనుకున్నారట, మళ్ళీ చెప్పేశారు. ఆదిత్య: అదే కదా, బావకి సర్ప్రైజ్ చేయడం కూడా వచ్చా? ఎవరు వెళ్ళారు ఎయిర్పోర్ట్కి? సరియు: ఊరుకోరా, ఎవరిని వద్దన్నారు. భువన: ఆది, ఇవాళ ఆఫీస్కొద్దు, బావగారితో మాట్లాడాక వెళ్ళు. ఆదిత్య: యువర్ వర్డ్ ఈజ్ మై కమాండ్ మామ్. భువన: చాలేరా. ఆదిత్య జై అనుకుంటూ సరియు రూమ్కి వెళ్తాడు. జై డల్గా కూర్చుని బార్బీ డాల్ వంక చూస్తూ ఉంటాడు. ఆదిత్య: ఏమైంది జై? ఓ, నిన్ను కూడా స్కూల్కి వెళ్ళొద్దన్నారా? జై: ఎస్ మామా, మరి నేను డాల్ ఇవ్వాలి కదా. ఆదిత్య: ఈవినింగ్ ఇద్దాం, నేను తీసుకెళ్తా, ఓకే? ఓకే. ఆదిత్య: పద, డాడ్ వస్తున్నారట, కిందకి వెళ్దాం అని జైని కిందకి తీసుకుని వెళ్తాడు. అప్పుడే ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. కారులో నుండి దిగిన వాళ్ళని చూడగానే ఆదిత్య సరియు ఫేస్ చూస్తాడు. కారు దిగిన వాళ్ళని లోపలికి రమ్మని చెప్తారు ప్రకాష్ గారు. రాజీవ్: బాగున్నారా మావయ్య? ప్రకాష్: బాగున్నా రాజీవ్, రండి బావగారు. చెల్లమ్మ, రామ్మ అని పిలుస్తారు. సరియు భయపడుతుంటే ఆదిత్య తన చేయి గట్టిగా పట్టుకుని జైనెత్తుకుంటాడు. భువన్ గారు కూడా బయటికి వెళ్తారు. రండి అన్నయ్య గారు, వదిన గారు అని ఇన్వైట్ చేశాక అందరూ లోపలికొస్తారు. లోపలికొచ్చిన రాజీవ్ వాళ్ళమ్మ జై అని ఆదిత్య దగ్గరికి వస్తారు. జైని తీసుకోబోతుండగా ఆదిత్య షర్ట్ గట్టిగా పట్టుకుని మామ అని ఆదిత్యని హగ్ చేసుకుంటాడు. ఆదిత్య సరియుని వదిలి ఇంకా గట్టిగా జైని పట్టుకుంటాడు. రాజీవ్ జైని తీసుకుని నానమ్మ కన్నా అని వాళ్ళ ఫాదర్ దగ్గరికి తీసుకెళ్ళి తాతయ్య అని పరిచయం చేస్తాడు ఇద్దరిని. రమేష్: బాగున్నావా అమ్మ సరియు? ఆదిత్య: నువ్వెలా ఉన్నావు? సరియు: ఇద్దరూ ఫైన్ మామయ్య గారు, మీరు అత్తయ్య ఎలా ఉన్నారు? అనిత: బాగున్నాం. దీప అని పిలుస్తారు. అప్పుడే లోపలికొస్తుంది ఒక అమ్మాయి. ఫుల్ ఫేర్ కలర్తో జీన్స్ అండ్ షార్ట్ టాప్ వేసుకుని హెడ్పై గాగుల్స్ పెట్టుకుని ఫ్రీ హెయిర్తో హాయ్ వదిన అని సరియుని హక్ చేసుకుంటుంది. సరియు: హాయ్ దేదీప్య, బాగున్నావా? మామ్, నాకు టైం అవుతుంది, యూ క్యారీ ఆన్ అని ఆదిత్య వెళ్తుండగా రాజీవ్: అరే ఎక్కడికి రా, ఈరోజు కుండు, నేను వచ్చా కదా. ఆదిత్య ఎవరిని పలకరించపోవడంతో రమేష్ గారు ఆలోచనలో పడ్డారు. ఆదిత్య: అది బావా. ప్రకాష్ గారు: ఉండు నాన్న, ఈరోజు మీటింగ్స్ ఏం లేనట్టున్నాయి కదా. ఇక ఆదిత్య ఒప్పుకోవడంతో అక్కడే ఉన్న గిరి వాళ్ళని కూడా పలకరించి టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. గిరిగారు మనసులో వీళ్ళేంటి సడన్గా ఊడిపడ్డారు. ఆదిత్య అతని పిఏ శేఖర్కి ఫైల్స్ ఇచ్చి కాసేపు మాట్లాడి అతన్ని ఆఫీస్కి పంపాడు. రాజీవ్: కమ్ ఆదిత్య. హా బావా, వస్తున్నా అనగానే అందరూ కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా అనిత గారు భర్తకి సైగ చేస్తారు. రమేష్: బావగారు, ఆదిత్యకు పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? ప్రకాష్: ఇంకా ఏం లేదు బావగారు అని ఆదిత్య వైపు చూస్తారు. వాళ్ళకి భయం, పెళ్ళి అనగానే అతను ఎలా రియాక్ట్ అవుతాడో అని. ఆదిత్య మాత్రం వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా జైకి ఫీడ్ చేస్తూ రాజీవ్ ఏదో చెప్తుంటే వింటున్నాడు. దేదీప్య మాత్రం ఆదిత్యనే చూస్తుంది తినకుండా. అనిత: అన్నయ్య, మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో డైరెక్ట్గా చెప్పేస్తాను. మాకు మీకు రాజీవ్ పెళ్లి విషయంలో మాట పట్టింపులు వచ్చిన మాట వాస్తవమే. అందుకే నా కొడుకు కోడలు మీ దగ్గరే ఉంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా?
అందుకే మా దీపకి మీ ఆదిత్యకి పెళ్లి చేద్దాం. అప్పుడు మన కుటుంబాల మధ్య ఉండే చిన్న చిన్న పట్టింపులు కూడా దూరం అయిపోతాయి. ఏమంటారు? ఆవిడ మాటలు విన్న రాజీవ్ సరియు షాక్లో ఉన్నారు. భువనగారికేమో ఏదో తెలియని టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఒక్కసారి దేదీప్యతో నిశ్చితార్థం అనడంతో ఆదిత్య చాలా సీరియస్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయితోనా మనసులో అనుకుని భయంగా కొడుకు వైపు చూశారు. ప్రకాష్ గారు ఆదిత్య వంక చూస్తూ పిల్లల ఇష్టమే మా ఇష్టం అని అన్నారు. అందరూ ఆదిత్య వంక చూడడంతో ఆదిత్య సీరియస్గా ఏదో మాట్లాడబోయేలోపు భువనగారు ఇప్పుడే ఈ టాపిక్ ఎందుకు, ఇప్పుడే కదా వచ్చారు వదిన, తీరిగ్గా మాట్లాడుకుందాం అని ఆదిత్య చేయి పట్టుకున్నారు. తల్లి టెన్షన్ అర్థమైన ఆదిత్య ఇక ఏం మాట్లాడకుండా కామ్ అయ్యాడు. తిని అందరూ రూమ్స్కి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంట్లో ఉండడం ఇష్టం లేని ఆదిత్య రోజంతా ఆఫీస్ వర్క్ అంతా ఇంట్లోనే చేసినా ఒక్కసారి కూడా కిందకి వెళ్ళలేదు. ఈవినింగ్ అయినా కిందకి రాకపోవడంతో దేదీప్య ఆదిత్య రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ డోర్ నాక్ చేసింది. ఆదిత్య కమిన్ అనగానే దీప, హాయ్ బావా, నువ్వా, ఏంటి ఇలా వచ్చావు, అయినా ఈ కొత్త పిలుపేంటి? దీప, మన పెళ్లి గురించి మాట్లాడదామని. అయినా మన వరుస అదే కదా, కళ్ళలు కనుకో, నేను నిన్ను చేసుకోవడం ఏంటి, నాన్సెన్స్, నువ్వు నిజంగా బావకి సొంత చెల్లెలివేనా? దీప, ఎందుకు బావా నా ప్రేమ అర్థం చేసుకోవట్లేదు? నువ్వంటే నాకు పిచ్చి, నీకు పిచ్చి తెలుసు నాకు, నువ్వు వెళ్తే నాకు వర్క్ ఉంది. దీప, నిన్ను మోసం చేసి వేరే వాడిని చేసుకున్న ఆ నందుని నువ్వు ఇంకా మర్చిపోలేదా? అది షటప్ దీప, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్. నిన్నెలా సొంతం చేసుకోవాలో నాకు తెలుసా? అది ఒక్కసారి నన్ను రిజెక్ట్ చేశావు, ఈసారి నేను కాకుండా నీ లైఫ్లోకి ఎవ్వరొచ్చినా చంపేస్తా అని మనసులో అనుకుని బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆదిత్య, ఈ రాక్షసి మళ్ళీ నా లైఫ్లోకి రావాలని ఎందుకు ట్రై చేస్తుంది? వర్క్ చేసే మూడ్ అంతా పోయింది అని జై దగ్గరికి వెళ్తాడు. జైని రెడీ చేస్తున్న సరయుని వెనక నుండి హక్ చేసుకుంటాడు రాజీవ్. సరయు, ఓ చాలా త్వరగా గుర్తొచ్చిందే భార్య మీకు. రాజీవ్, అదేంటి సయ్యు అలా అంటావు, అమ్మ మాట్లాడుతుందని దగ్గరికి తీసుకోబోతుండగా సరియు చేయి పట్టుకుని తన దగ్గరికి లాక్కుని మామ్ నాది అంటాడు జై. రాజీవ్, నీదే నాన్న, నాది కూడా. జై అయినా సరయుని పట్టుకుని వదలకపోయేసరికి రాజీవ్ ఫేస్ మాడిపోతుంది. రాజీవ్ ఫేస్ చూసిన సరియు ఫుల్ నవ్వుతుంటే, రాజీవ్ నవ్వవే నవ్వు, పెళ్ళికి ముందు ఆ ఆదిత్య, పెళ్ళయ్యాక వీడు, బాగానే పెట్టుకున్నావు కాపలా, అయినా వీడేంటే నీ తమ్ముడిలా తయారవుతున్నాడు అని జైని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాడు రాజీవ్. అప్పుడే అక్కడికి వచ్చిన ఆదిత్య రూమ్ డోర్ దగ్గర నుంచుని, నీకు మా అక్కని హ్యాండిల్ చేయడం రాక మా మీద ఏడుపెందుకు బావా? రాజీవ్, వచ్చేసావా, కబాబ్ మే హడ్డీ అని గొణుక్కుంటాడు. ఆదిత్య, ఏంటి బావా అలా అంటావు, నువ్వంటే ప్రేమ బావా నాకు, హట్ చేసావు నువ్వు నన్ను. రాజీవ్, అరే బామ్మర్ది, నీకు పెళ్ళవని నీ పని చెప్తా. ఈలోపు జై రాజీవ్ నుండి ఆదిత్య దగ్గరికి జంప్ చేస్తాడు. జై, మామ స్కూల్ అనగానే సరియు, ఏంట్రా వీడు స్కూల్కి వెళ్ళమంటే ఏడ్చేవాడు, ఇప్పుడు వెళ్తా అని ఏడుస్తున్నాడు. జైన్ ఎత్తుకుని, అక్కడ బేబీ డాల్ ఉంది దానికోసం. రాజీవ్ ఇద్దరిని మార్చి మార్చి చూస్తుంటే ఆదిత్య, మేం వెళ్ళిపోతున్నాంలే బావా, నీ పని చూసుకో అని జైని తీసుకుని వెళ్ళిపోతాడు. మంచంపై కూర్చుని ఏదో ఆలోచిస్తున్న సరియు ఒడిలో తల పెట్టుకుని, ఏం ఆలోచిస్తున్నావు? సరియు, రాజీవ్ తల నిమురుతూ, అత్తయ్య వాళ్ళకి ఇష్టం లేకుండా మన పెళ్ళి ఆదిత్య చేశాడని చాలా మాటలు అన్నారు, నన్ను చాలా ఇబ్బంది పెట్టారు కదా, అవన్నీ ఆది మర్చిపోలేదండి. ఇప్పుడేమో దీపతో పెళ్ళంటే మళ్ళీ గొడవలవుతాయేమో అని భయంగా ఉంది. రాజీవ్, అదే నేను షాక్ అయ్యా. 2 days బిఫోర్ కాల్ చేసి చెప్పా ఇండియా వస్తున్నా అని. నిన్న ఫ్లైట్ ఎక్కే ముందు నాన్న కాల్ చేశారు, వాళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తున్నారు అని, అందుకే మిమ్మల్ని రావద్దు అన్నాను. సరియు భయంగా ఉంది. రాజీవ్, వదిలే సరియు, నేను అది చూసుకుంటాం. ఏంటి 6 months తర్వాత వస్తే ఇవేనా నువ్వు మాట్లాడేది అని గారాలు పోతున్న రాజీవ్ని చూసి ఒకేసారి నవ్వింది. తన అందమైన నవ్వు చూసిన రాజీవ్ ప్రేమగా ఆమె పెదవులు అందుకున్నాడు. శాలిని పాపని రెడీ చేసి స్కూల్ దగ్గర దింపి, నీతూ ఆ అబ్బాయితో గొడవ పెట్టుకోకు, నీకు ఇంకొక డాల్ నేను కొనిస్తాను, అందరితో ఫ్రెండ్షిప్ చేయి ఓకేనా అని నిన్న అమ్మమ్మ రిసీవ్ చేసుకుంటుంది. నీతూ, ఓకే మమ్మ అని స్కూల్ లోపలికి వెళ్తుంది. తన ఇంటికి వెళ్ళి మెయిల్ చెక్ చేస్తుంది. జాయినింగ్ ఆర్డర్ రావడంతో రేపు జాయిన్ అవ్వడానికి అన్నీ రెడీ చేసుకుంటుంది శాలిని. నీతు కోసం స్కూల్లో వెయిట్ చేస్తున్నారు జై అండ్ ఆదిత్య. అప్పుడే బయటకు వచ్చింది నీతు బేబీ. బయట కార్ దగ్గరున్న ఆదిత్య దగ్గరికి వచ్చి హాయ్ ఫ్రెండ్ అని హగ్ చేసుకుంటుంది. వెంటనే నీతుని ఎత్తుకుని నుదుటి మీద కిస్ చేసి జై వంక చూస్తాడు. అప్పటికే కాల్ చేసేలా చూస్తున్నాడు. వీడు చాలా సీరియస్గా ఉన్నాడుగా అనుకుని వెంటనే కిందకి దించేసి, నువ్వేదో ఇవ్వాలనుకున్నావు కదా జై, ఇవ్వు. జై, నీ బార్బీ నీకు ఇస్తే నాకు ఫ్రెండ్ అవుతావా?
నీతు ఇవ్వకపోయినా అవుతాను. నాకు డాల్ వద్దు. మా మమ్మీ ఇంకొకటి కొనిస్తానంది. అందరితో ఫ్రెండ్షిప్ చేయమంది అని తన చిన్ని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ మాట్లాడుతుంది. జై పర్లేదు తీసుకో. నీ డాల్ నా వల్లనే పోయింది కదా. నీతు నో. ఆదిత్య తీసుకో బేబీ డాల్. ఫ్రెండ్ గిఫ్ట్ ఇస్తే కాదు అనకూడదు అనగానే సరే అని తీసుకుంటుంది. జై హౌ ఈజ్ ఇట్? నీతు వావ్, నా ముందు డాల్ కన్నా బాగుంది. ఆదిత్య ఏంటి మీ మామ్ ఈరోజు కూడా ఇంకా రాలేదు? నీతు ఇవాళ అమ్మమ్మ వస్తుంది ఫ్రెండ్. అప్పుడే సీతమ్మ స్కూల్ లోపలికి వస్తుంది. సీతమ్మ నీతు తల్లి వెళ్దామా? నీతు అమ్మమ్మ వీళ్ళు నా ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. సీతమ్మ ఆదిత్యకి నమస్కారం చేస్తుంది. ఆదిత్య నమస్తే అమ్మ. ఎలా తీసుకెళ్తారు పాపని? సీతమ్మ ఆటోలో తీసుకెళ్తాను బాబు. ఆదిత్య రండి నేను డ్రాప్ చేస్తాను. అయ్యో ఎందుకు బాబు అంత శ్రమ? ఆదిత్య ఇందులో శ్రమ ఏముంది? బేబీ డాల్ కారెక్కు. ఓకే అని నీతు కారెక్కగానే ఇద్దరిని ఇంటి దగ్గర దింపుతాడు. నెక్స్ట్ డే ఆఫీస్లో ఆదిత్య తన రూమ్లో విండో కానుకుని శ్రీకర్ ఇచ్చిన ఎంప్లాయీస్ అప్లికేషన్లో ఉన్న అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడే ఒక అమ్మాయి మే ఐ కమిన్ సార్ అని అడగగానే ఆదిత్య కమిన్ అని వచ్చిన అమ్మాయిని చూసి షాక్ అయిన ఆదిత్య నందు అని అప్రయత్నంగా పలుకుతాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.